రక్తం రుచి మరిగినటువంటి పులికి జాలి దయ కరుణ ఏముండవు, డబ్బులు మాత్రమే కావాల. పరిటాల సునీతమ్మ గురించి మాట్లాడినటువంటి వ్యాఖ్యలు నిన్నెవరు పులన్లే పిల్లన్లే పులరాజా, పరిటాల శ్రీరామ్ నిన్నెవరు పులన్లే పిల్లన్లే, నువ్వు గోతికాల్లో పచ్చికాల్లో నువ్వు ఏడో ధర్మవరంలో ఉండవు. నువ్వు ఈరోజు ఇవన్నీ తెలుసుకోవడానికి వచ్చినానంటున్నావు. సెటిల్మెంట్ చేస్తాం రమ్మని పిలుస్తున్నావు. మా దగ్గరికి ఎవరు రావడంలే, వస్తే సెటిల్మెంట్ చేస్తామనేసి. మీ అమ్మకు మొద్దు నిద్రపోతుందా లేదా నటిస్తా ఉందో, సంపాదించిన డబ్బులు సాలేదేమో చెప్పి మీరందరూ మీ కుటుంబం అంతా వచ్చి ఈ ప్రాంతంలో మీరు ఓట్లేసిన ప్రజల కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పండి. ఆ 14 ఇళ్ళు నేలమట్టం ఎవరైతే అయినా వాళ్ళ కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పండి. మళ్ళీ రాండి ఈ ప్రాంతానికి. మీరు సమాధానం చెప్పాల్సింది పరిటాల శ్రీరామ్, మీ అమ్మని సమాధానం చెప్పమను. నువ్వు ఇక్కడ వచ్చి పీకేది ఏం లేదు, నీకు సంబంధం లేదు, నువ్వెవరో కూడా మాకు తెలియదు. దొంగలు ఊర్లు పంచుకున్నట్లు ఆడుండేవి కాలనీలు రానైనా, ఆడుండేవి ఇండ్లు. కచ్చా భూములు అంటే వ్యవసాయ భూముల కింద పొజిషన్ సర్టిఫికేట్లు ఇస్తాడు వాడు సర్వేయరు. ఏ ధైర్యంతో ఇచ్చాడు? నేను ప్రశ్నిస్తాను ఈరోజు కలెక్టర్ గారు. డ్యూ ప్రొసీజర్ ఫాలో కమ్మనేసి జడ్జి రాస్తే మీ దగ్గరికి వస్తుంది, మీ దగ్గరికి వచ్చేలా ఆర్డర్ ఇవ్వమని మీతో కలిసి టీ తాగినటువంటి ఈ రాచూరు వంశస్థులకు సంబంధించినటువంటి లీడర్ అడుగుతా ఉన్నాడు. ఏం జరుగుతుంది ఇక్కడ కలెక్టర్ గారు? ఏం ధైర్యంతో డ్యూ ప్రొసీజర్ ఫాలో కమ్మని చెప్పి జడ్జిమెంట్ అడుగుతా ఉన్నారు వాళ్ళ అడ్వకేట్. అంటే మీ దగ్గరికి బంతి మీ దగ్గరికి మీ కోర్టులోకి వస్తే వాళ్ళు శిక్ష కొట్టాలనే కదా. వాళ్ళ పన్నాగము పారలేదని పరిటాల శ్రీరామ్ ఈరోజు వచ్చినాడు డ్యామేజ్ కంట్రోల్కి. మీరు రాండి మేము సెటిల్మెంట్ చేస్తామని, అంతేనా? ఇన్ని రోజుల పాటు ఇంత సమస్య జరిగి ప్రజలు తిరగబడి మేము మాట్లాడి కలెక్టర్ గారి దగ్గరికి పోయి ఇంత పెద్ద ఎత్తున ప్రజల్లో మీ పైన వ్యతిరేకత వస్తూ ఉంటే మీ పొజిషన్ సర్టిఫికేట్లు ఇస్తున్న అడ్డగోలుగా ఇస్తున్నటువంటి మీ సర్వేయరు